సో ఇప్పుడు బాపట్ల అనగానే చాలా రోజుల నుంచి కూడా మనందరికీ తెలిసింది ఒక టూరిజం ప్లేస్గా, ఒక టూరిజం హబ్గా. అంటే విజయవాడ నుంచి గుంటూరు నుంచే కాకుండా కొన్నిసార్లు హైదరాబాద్ నుంచి కూడా రావడం, సూర్యలంక బీచ్కి రావడం, అక్కడ కాసేపు ఉండడం, చూస్తుండే ఇవన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. సో ఈ యొక్క టూరిజం ఇంత మంచి ఆపర్చునిటీ ఉన్న బాపట్లకి ఇంకా బెటర్గా చేయగలిగే ఒక ఆలోచన కూడా డెఫినెట్గా మీకు ఉండాలి. సో ఆలోచన ఎట్లా ఉంది? టూరిజం మీరు అన్నట్టు మా అద్భుతం ఏంటంటే సీ కూడా శాండీ సీ. అటువంటి శాండీ సీ ఉన్న బాపట్ల మన క్యాపిటల్కి 1 hour జర్నీ. సముద్రం ఒడ్డు దాకా తారు రోడ్డుతో ఏ చిన్న ఇబ్బంది లేకుండా గోతులు ఈ కూడా సముద్రంలో ఉండవు అనమాట. ఇక్కడ యాక్సిడెంట్లు జరగటం కూడా సముద్రంలో ఉండదన్నమాట. అటువంటి సముద్రం మన బాపట్లానికి ఒక వరం అయితే, అటువంటి వరాన్ని మనం ఎలా వాడుకోవాలి, ఎలా డెవలప్ చేయాలి అనే దాని మీద చాలా విషయాలు చర్చించాలి. టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళది రిసార్ట్స్ ఉంది ఆల్రెడీ, అది బాగా డెవలప్ చేసి బాగా చేస్తున్నారు. ఇంకా ప్రైవేట్ రిసార్ట్స్ ఇటు బాపట్ల అటు చీరాల బిట్వీన్ ప్రైవేట్ రిసార్ట్స్ కూడా డెవలప్ చేయాలి. ఇప్పుడు గోల్డెన్ శాండ్స్ అనే పేరుతో పాండురంగపురం గ్రామాన్ని ఆనుకుని ఒక 5 star హోటల్, 4 to 5 star హోటల్ అండ్ క్లబ్ హౌస్ అండ్ 80 acres రిసార్ట్స్ డెవలప్ అవుతూ ఉన్నాయి. అది ఎంత బాగుంటుంది అంటే మీరు వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. రాబోయే రోజుల్లో మా బాపట్లకి టూరిజానికి డెవలప్మెంట్లో భాగంగా ఆ గోల్డెన్ శాండ్స్ అనేది ఒక మణిహారం లాగా తయారవుతున్నది. అది ప్రైవేట్ రిసార్ట్స్ అయినా కూడా 10 మందిని రప్పించడానికి రిసార్ట్స్ ఎంతో ముఖ్యమైన ఆలోచన. ఆ 10 మంది వచ్చే కార్యక్రమంగా ఇటు టూరిజం డెవలప్మెంట్ రిసార్ట్స్ కానివ్వండి, అటు గోల్డెన్ శాండ్స్ కానీ, అలాగే చీరాల్లో కూడా రిసార్ట్స్ డెవలప్ అవుతున్నాయి. ఇది రాబోయే రోజుల్లో బిట్వీన్ మంచి రిసార్ట్స్గా డెవలప్ అవుతుంది. ఇంకా బోట్ కార్యక్రమాలు, స్పీడ్ మోటార్స్ కార్యక్రమాలు సీలో కూడా స్పెషల్ పర్మిషన్స్ తీసుకుని అవి కూడా గోల్డెన్ శాండ్స్లో ఎంకరేజ్ చేస్తారని నాకు తెలిసింది. ఎందుకంటే గోల్డెన్ శాండ్స్ సంబంధించిన డైరెక్టర్లు కూడా నా ఫ్రెండ్సే. గోల్డెన్ శాండ్స్లో చాలా బాగా చేస్తున్నారు. ఇప్పుడు అలాగే కూడా టూరిజం వాళ్ళు కూడా ఆల్రెడీ స్పీడ్ బోట్స్ తెచ్చారు. అక్కడ జరుగుతున్నది ఆ కార్యక్రమం. ఇంకా బెటర్ సీ ఒడ్డుని బెటర్ షాపింగ్, బెటర్ ఫుడ్ కోర్ట్స్ అవి కూడా ఇంకా డెవలప్ అవ్వాల్సిన అవసరం ఉంది. కానీ వెరీ నియరెస్ట్ అండ్ క్లీనీ అండ్ శాండీ బీచ్ బాపట్ల ఉంది. అది డెవలప్ చేసుకునే దిశగా ప్రచారం కూడా ఎంత అవసరం. ఆ ప్రచారం కూడా స్టేట్ గవర్నమెంట్ తరఫున నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో టూరిజం హబ్గా మార్చడానికి ఆయన డెవలప్మెంట్ సైడ్గా ఆలోచనలు ఉన్నాయని నాకు తెలిసింది. రేపు నేను ప్రజాప్రతినిధిగా వచ్చినట్లయితే నాకు ఉన్న ఆలోచనలో టూరిజం డెవలప్మెంట్ కూడా ఒక ఆలోచన. ఆ ఆలోచన మాత్రం సమగ్రంగా ముందుకు వెళ్తాం. ప్రైవేట్ వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తాం. ప్రైవేట్ టూరిజం రావటం ఇంకా ఎన్నో రావాలి. గ్యారెంటీగా ప్రైవేట్ టూరిస్ట్ కూడా ఇంకా ఇక్కడ పెరిగిపోతుంది రాబోయే రోజుల్లో. సముద్రం ఒడ్డున ల్యాండే దొరకని పరిస్థితి అనమాట. సార్ అలాగే సార్, ఇంత డెవలప్మెంట్ చూసుకుంటున్నప్పుడు ఒక రకంగా క్లీన్గా ఉంచుకోవాలి, ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీగా ఉండాలి, ఎటువంటి చెత్త అనేది ఉండకుండా చూసుకోవడం కూడా మన బాధ్యత. సో ఆ క్లీన్లీనెస్ మెయింటైన్ చేసే విధంగా మీరేమనుకుంటున్నారు? దానికి కూడా ప్రత్యేకమైన టీమ్స్ ఉండాలండి. టీమ్స్ ఉండి ఎవ్రీ ఆల్టర్నేట్ డేట్స్ సీలో సముద్రం లోపల నుంచి కొన్ని బయటికి కొట్టుకొస్తూ ఉన్నాయి. అలాగే సముద్రం ఒడ్డున వెళ్ళిన వాళ్ళు చెత్త చెదారం వేస్తూ ఉంటారు. ఎవ్రీ ఆల్టర్నేట్ డేట్స్ ఆ సీ ఏదైతే ఒక ఏరియాలో పర్యాటకులు వచ్చి ములుగుతారో ఆ ఏరియా ఎప్పుడు క్లీన్ చేయించుకుని ఉండాల్సిన అవసరం ఉంది. దాని మీద కూడా ప్రత్యేకమైన దృష్టి. డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్లో క్లీనినెస్ ఉంటుంది, వచ్చిన వాళ్ళకి ఆతిథ్యం ఉంటుంది. అలాగే వాళ్ళ ఫుడ్ కోర్ట్స్ అండ్ ఈ లిక్కర్ సైడు సంబంధించిన రెస్టారెంట్స్ అన్నీ టూరిస్టులకు కావాలి. ఎందుకంటే దేశ విదేశాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళ తగ్గట్టుగా మన డెవలప్మెంట్స్ చేసుకుంటే మనకి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్గా కూడా ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో ఎంప్లాయ్మెంటు మనకు దొరుకుతాయి. ఇటు బిజినెస్ సైడ్ కానీ, అటు ఫుడ్ కోర్ట్స్ సైడ్ కానీ, అటు టూరిజం సైడ్ కానీ, ట్రాన్స్పోర్టర్స్ కానీ, బస్సులు, ఆటోలు వీటికి సంబంధించి ట్రాన్స్పోర్టర్ కూడా ఇంకా ఎన్నో ఇంకా ఎంతో ఆదాయం కూడా పెరుగుతుంది అనమాట. టూరిజం వల్ల వచ్చే ఆదాయం మీకు తెలుసు కదా. టూరిజం ఎప్పుడైతే డెవలప్ చేసుకుంటామో ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి, ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. ఆ దిశగా అయితే ప్రత్యేకంగా
ప్రయత్నం చేస్తాం మీకు చెప్పినట్లుగా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Media Works.